గౌతమ్ అహల్య విడాకుల తీర్పిచ్చిన జడ్జి గారి దగ్గరికి యామిని వస్తుంది. నమస్కారం మేడం, మీరు అహల్య గౌతమ్ల తీర్పు విషయంలో చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు జడ్జి గారు నిజానికి ముందు ఆ జంట విషయంలో ఎటువంటి తీర్పు ఇవ్వాలో నాకు కూడా అర్థం కాలేదు. సుభద్ర గారు, అర్జున్ గారు ఇద్దరు నా దగ్గరకు వచ్చి జరిగిన పరిస్థితుల గురించి నాకు వివరించారు. అప్పుడే నేను మానవతా దృక్పథంతో ఆలోచించి దేవుడు కలిపిన ఆ జంట విడిపోకూడదని నేను ఆ తీర్పిచ్చాను. నిజానికి వాళ్ళిద్దరూ కూడా కలిసి ఉండాలని అనుకున్నారు, అందుకే అదే విధంగా తీర్పిచ్చాను అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటే, జడ్జి గారు చెప్పింది విన్న తర్వాత యామినికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. మరోవైపు దీపావళి పండుగ రోజున అహల్య ఎంతో అందంగా పట్టు చీర కట్టుకొని రెడీ అవుతుంది. తన చీర కుర్చీలను సరి చేసుకుంటూ ఉంటుంది. ఇక అలా అహల్య చీర కుర్చీలు సరి చేసుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి గౌతమ్ వస్తాడు. కడుపుతో ఉన్న అహల్య చీర కుర్చీలు సరి చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే, అప్పుడు గౌతమ్ అహల్య చీర కట్టుకోవడానికి హెల్ప్ చేస్తూ తన చీర కుర్చీలను సరిచేస్తూ తన మీద ప్రేమను చూపిస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.